ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మాటల యుద్ధం సాగింది. బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో బకాయి పడిన 2,000 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఉన్న బకాయిలు 5,520 కోట్ల 60 లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇందులో మేము గత ప్రభుత్వంలో అన్ని క్లియర్ చేసినామని మాట్లాడిండ్రు. 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే 1,179 కోట్ల 10 లక్షల అధ్యక్ష. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఏ సంవత్సరం కూడా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. మరి సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు, మీ తప్పులు అడుగుతూనేమో అడగొద్దు అంటారు. అరే మేము కూడా కడుతున్నాం, మేము కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి. ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు, ఇస్తున్నాము. కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు.